సత్కారం. వెల్కమ్ సార్. ఈ రోజున మన కేసీఆర్ మండల ప్రజా పరిషత్ సభ్య కొత్తగా ఎన్నిక కాబడినటువంటి మన మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ మంగళ మహేష్ గారి అధ్యక్షతన ఈరోజు మనం సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా అలాగే పోషణ సభ్యులు, అట్లాగే మన మండల ఆఫీసర్స్, అలాగే పార్టీ మిత్రులు, అట్లాగే మండల పరిషత్ ప్రజలందరికీ కూడా నమస్కారం. నా పేరు రమాదేవి. నేను మొన్న ఎలక్షన్ బదిలీలో భాగంగా ముస్తాబాద్ మండలం రాజుల సిరిసిల్ల నుండి ఇక్కడికి బదిలీ కావడం జరిగింది. ఒకసారి మీకు అందరికీ పరిచయం చేసుకున్నాము. దయచేసి మన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అనేది చాలా స్టాట్యూటరీ మీటింగ్. సో దయచేసి అందరూ కూడా కాన్సన్ట్రేషన్తో విని సభ్యులు సమావేశంలో సమాధానాలు కూడా డాక్టర్ సంజయ్ యాదవ్ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మండల స్థాయి అధికారులకు, అలాగే మన జగిత్యాల పిఎస్సి చైర్మన్ సత్యపన్న గారికి, కన్నడ పిఎస్సి చైర్మన్ కన్నడ గారికి, మరియు నా తోటి ఎంపీటీసీ సభ్యులకు మరియు కోఆప్షన్ సభ్యులకు మరియు పాత్రికేయ మిత్రులందరికీ ఈరోజు మండల ప్రజా పరిషత్ సమావేశానికి నిర్వహించుకోవడం జరిగింది. గత పోయిన 3 నెలల క్రితం ఏముండదో తెలియదు. దానికి సంబంధించి ఎంపీటీసీ సభ్యులు ఏదైతే అడిగిందో వారికి సమాధానం అన్ని కానీ పనులు కానీ ఎక్కడి వరకు వచ్చినాయి, ఎంతవరకు వచ్చినాయి అనేది అధికారులకు తెలియాల్సిందిగా వారందరినీ కోరుతా ఉన్నాను. కానీ ఐకేపీ వారికి ఒక ఐకేపీఓ వారికి మీటింగ్ అవకాశం ఐకేపీ ఇందిరా క్రాంతి ప్రోగ్రామ్ ఐకేపీఓ గారు నమస్కారం. అంటే 2000 ప్రవేశంగా 3 లక్షల రూపాయలు చేయడం జరిగింది. మరి అలాగే మహిళా సంఘాలకు సంబంధించి కూడా రకరకాల కార్యక్రమాలు జిల్లాలో ఎక్కడైనా విధంగా మన జగిత్యాల రూరల్ మండలంలో పెద్ద ఎత్తున మహిళా సంఘాల ఉత్పత్తులు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మేము ఏదైనా చేయడానికి మీ తరఫున ఏదైనా సలహా సూచన ఇచ్చినట్టు మేము మహిళా సంఘాల ద్వారా చేయడానికి ఆసక్తి ఉన్నాం సార్. సార్ ఇక మీరు ఏదో మీటింగ్ ఉందని ప్రతిసారి ఇట్లా ఇప్పుడు ఇప్పటికి 4 పర్యాలు ఎప్పుడు కూడా ఏవో రాలేదు. ఇప్పుడు అగ్రికల్చర్ సబ్జెక్టే మెయిన్ పరిస్థితి తెలుసు, కానీ ఇప్పటికి మరి ఎవరు రాకపోయినా ఎందుకండి? అరే యూరియా స్టాక్ ఇస్తలేరండి. ఒక్క సెంటర్లో కూడా యూరియా లేదు సార్. ఏవో రమ్మన్నారు, మీరు మాట్లాడేది ఏ దృష్టికి మేము తీసుకుపోమా, ఆ దృష్టికి మీరు తీసుకుపోయేస్తారా? యూరియా ఆల్రెడీ మార్కెట్లో స్టాక్ ఉంది కూడా ఇస్తలేదు సార్. ఆల్రెడీ యూరియా మార్కెట్ స్టాక్ ఉంది. మేము పేమెంట్ కట్టి కూడా 1 వీక్ అవుతుంది. ఇప్పటికీ నా పొరల గోదాం నూరపల్లి కానీ జగిత్యాలు కానీ స్టాక్ పైన అసలు బస్తలేదు. మేము వారం నుంచి చెప్తున్నాం. గతంలో కూడా ఇట్లా పరిస్థితులు లేవు. ఇప్పుడు పొట్టక దశకు వచ్చినాయి, చల్లేది ఉంది. రైతులు పొట్ట దశలో అడ్వాన్స్ కట్టి కూడా పేమెంట్ కట్టి కూడా ఇస్తలేరు ఇప్పటికీ. మరి ఏ గారంతా అడుగుదామని అనుకున్నాం. ఇప్పుడు నా పరిధి కానీ కల్లెడ పరిధి కానీ జగిత్యాల నియోజకవర్గంలో దాదాపుగా సగం సెంటర్లలో ఇక్కడ లేదండి పరిస్థితి. అని చెప్పేసి సారంగపూర్లో బీసీ ఇన్స్టాలేషన్ చేశారు సార్. దానికి సంబంధించింది సార్ బీసీలో ఉండడం వల్ల నేను పంపించాను సార్. నేను ఈ విషయం సార్ దృష్టికి మొన్న ఏదైతే రైతు బంధుకు సంబంధించినవి, రైతు బంధు అసలు ఎక్కడి వరకు వచ్చినాయి, ఎంతవరకు ఇచ్చింది?
రైతు బంధు చేసి సార్ ఇప్పటి వరకు మన రైతులు మనం వచ్చేసి ఫస్ట్ వాడిని మొత్తం సమీక్ష చదవనియండి, తర్వాత మీరు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారో సంక్షేమం మేడం వాళ్ళ భాష మాకు ఇంతకుముందు ఎప్పుడు ఇబ్బంది ఏం చేస్తారు అంటే ప్రతి గోడంలో మిషన్ పెట్టాలని ఇబ్బంది చేస్తారు. మేము ఆల్రెడీ దాని మీద ఏదైతే ఒక వ్యక్తిని పెట్టి ఆయన ద్వారా తీసుకుంటున్న సమీక్ష అప్పుడు ఏదైతే పంటకు ముందు చెప్తే దాన్ని మేము పునఃసమీక్షించుకుంటాం. ఇప్పుడే మిషన్ లేకుండా ఇవ్వాలంటే మేము రైతులకు ఎక్కడి నుంచి చెప్పాలి, ఎరువులు ఎక్కడి నుంచి మేము వాళ్ళకు తమ్ము లేకుండా ఇవ్వాలి. తమ్ము కంపల్సరీ కాదంటలేదు, కానీ ఒక్క మిషన్ ద్వారా 5 సెంటర్లకు ఇన్ని రోజులు ఇచ్చినాం. అట్లనే ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఏ సెంటర్ దాకానే మిషన్ పెట్టాలని చెప్పి అర్బన్ ఏవో కానీ రూరల్ ఏవో కానీ ఒత్తిడి చేస్తున్నారు. అది ఎంతవరకు సార్ తప్పకుండా సార్ చెప్తాను సార్ ఈ విషయం తప్పకుండా సార్ దృష్టి తీసుకెళ్తాను సార్. గోధుమ కడతలేరు, లక్ష్మీపూర్ పోయి మందు కష్టాలు తెచ్చుడు అవుతాం. అది ఎప్పుడైతుంది, ఎప్పుడు కడతారు? ఇప్పుడు మీరు వచ్చి 3 సార్లకు సార్ రానేలేదు. మేము ఎప్పుడు వచ్చినా ఎప్పుడు అడిగినా కానీ పెండింగే పెడుతున్నారు. ఈ 3 నెలలు అయితే పదవి అయిపోతుంది. మీరు ఏం చేసిందని అడిగితే మేము ఏం చెప్పాలి వాళ్ళకు, ప్రజలకు? ఏం సార్ మీటింగ్ ఉందా? మీరు ఇలా ఎప్పుడు పద్ధతి కాదు సార్. మాకు గోధుమ అయితే కావాలి. ఇప్పుడు పొట్ట మీద మందు బస్తాలు జల్లుడు ఉంది. మేము వేరే లక్ష్మీపూర్ పోయి మందు బస్తాలు తేవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పొట్ట మీద మందు బస్తాలు రాకపోతే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది? సంవత్సరం నుండి ఇదే చెప్తున్నారు, కానీ ఇప్పుడు 3 నెలలు అయితే పదవి అయిపోతుంది. ఇప్పుడు సార్ వచ్చిండు, అందుకే నేను ఇది గట్టిగా మాట్లాడుతున్నాను. ఈనాటి నాతో అధికారులకి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ మా యొక్క వ్యవసాయ శాఖ ద్వారా రైతు బీమా నుంచి ఇప్పటి వరకు 11,087 వాళ్ళు అది చేస్తారు. ఊళ్ళో పిల్లగాళ్ళకి ఇచ్చి నమోదు చేపిస్తారు. వాళ్ళ మిస్టేక్స్ ఒక 2-3 రైతులను పెట్టుకొని ఫిల్ చేస్తారు. వాళ్ళ మక్కలు కొనుగోలప్పుడల్లా ఎకరం మక్కేసి 20 గుంటలు చూపిస్తుంది. ఇంక 20 గుంటలు మాత్రం ఎవరి పేరు మీద చూపించాలి. ఏ యోగారు అయితే ఒక 3 చాటింపు మేము వస్తున్నామని చెప్పి ఏ యోగారు వచ్చి ఫిల్ చేయాలి. ఎవరినో ఒకటి 2 పిల్లలకి ఇస్తారు, పిల్లలు ఫిల్ చేసుకున్నారు, తప్పు ఫిల్ చేస్తున్నారు. ఆ పిల్లలను మేము ఏమైనా క్వశ్చన్ చేస్తాం. ఏ యోగారు అయితే విలేజ్ చేసినప్పుడు కానీ స్థానికంగా మేము ఉంటాం, మాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఎవరైనా లేకపోతే గ్రూప్లో పెట్టాలి. మాకు వీళ్ళు చేసుకోలేదు నమ్మదని ఎవరిలో వాళ్ళకి దగ్గర ఉన్న రైతులు 2-3 వాళ్ళకి ఎవరైనా దగ్గర ఉంటారో వాళ్ళు 2-3 వేసి కూర్చుని పెట్టుకుంటూ ఫామ్ ఫిల్ వెళ్ళిపోతారు. ఎవరి పంట వారు చేస్తారు, దగ్గరకి ఏం చేస్తారు. నా క్లస్టర్ పరంగా అయితే మీ క్లస్టర్ పరంగా మూడపల్లి గ్రామం నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మా ఏవో అయితే రాలేదు కదా, ఏమో రాలేదు, మా ఏవో రాలేదు. ఇప్పుడు మీరు ఒక్కరు వచ్చారు, మా ఏ వస్తే మేము అడుగుతాం కదా. అది కూడా సార్ ఇది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం సార్. నా ఇంటిమేషన్ కానీ చాటింపు ద్వారా ఇంటిమేషన్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు సార్. ఏదైనా మీరు సార్ అది ఈ విషయం కూడా నేను ఏవో సార్ దృష్టికి తీసుకెళ్తాను సార్. భూమారెడ్డి గారు అన్నట్టు ప్రజల సీజన్ దగ్గరకు వచ్చేది, ఐకేపీ స్టార్ట్ అయితే ఇప్పటికీ చాలా మందికి ఈ భూమి ఎవరి పేరు మీద ఎంత ఉందని కూడా డిసైడ్ చేయలేరు, వాళ్ళ ఖాతాలో జమ చేయలేరు. పేరుసారి ఎంతెందుకు మా బ్రదర్దే, ఆయన ఇక్కడ ఉండడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. ఆయన పంట పొలం వేరే వాళ్ళ కౌలుకి ఇచ్చాడు. ఆయన పేరు మీద భూమి ఈ వడ్ల గురించి నమోదు చేయలేడు. ఆయన పేరు మీద వడ్లు ఎవరి పేరు మీద చూపించడు. చాలా మటుకు మీరు బాగా మిస్టేక్ చేస్తున్నారు సార్. నేను ఏదన్నా చెప్పి ఏదైనా కోపంతో మాట్లాడితే మీరు కోపంతో మాట్లాడేది నేను అంటా, కానీ నేను మీకు కొంచెం మామూలుగా చెప్తాను సార్. ఇందులో మాత్రం చాలా మిస్టేక్స్ మ్యాక్సిమం చేస్తున్నారు సార్. సార్ అయితే యాక్చువల్గా కొన్ని వరకు కనబడకపోయేసరికి మళ్ళీ మనకు అది రీసాల్వ్ చేయడానికి కూడా అవకాశం ఉంది సార్. రీసాల్వ్ ద్వారా చేస్తున్నారు సార్. అవకాశం ఉన్నప్పుడైతే మాకు కానీ రైతులకు కానీ ఇంటిమేషన్ ఇవ్వాలి సార్. మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా రైతులకు ఇంటిమేషన్ ఇవ్వకుండా తీరా డైరెక్ట్ ఐడెంటిటీ సెంటర్లో వాళ్ళు వందలు చూపించి పేరు మీద ల్యాండ్ లేదు. నేను ఎలా చదివియాలంటే అప్పుడు వాళ్ళ కాలంలో వీళ్ళ కాలంలో వాళ్ళు పట్టు చదువు కౌంటర్ వచ్చేసి 16 మెంబర్స్ ఉన్నారు సార్. అంతే ఎన్ని గ్రామాలు సార్ నాకు 7 జీబీలు ఉన్నాయి సార్. 7 గ్రామాలు 7 గ్రామాలు కాబట్టి 16 మంది కౌంటర్ సార్. అయితే యాక్చువల్గా
మైపాల ప్రశ్న అడుగుతున్నాను. కౌలుదారులు మండలం అంటే మొత్తం చెప్పలేరు కానీ ఈ క్లస్టర్లో ఎవరు అంటే 16 మంది మాత్రమే ఉన్నారు. మరి కౌలుదారులకు ఏదైతే రైతు భరోసా కింద తీసుకున్నామంటారు ఫసల్ బీమా యోజన చేస్తున్నారు. దాంట్లో మనకి మొత్తం 7 గ్రామాల కానీ 16 అంటే లోపం ఉన్నట్టు కదా, కరెక్ట్ కాదు కదా. పట్టాదారు ఒప్పుకుంటారా మీరు కౌలుదారులను రాస్తే? ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి ఇక్కడ తప్పకుండా రావడం జరిగింది. సేపట్లో ఉత్తర్వులు కార్యక్రమం ఉన్నారు. నాకు శ్రేయాసన రోజు తాజా మాజీ ఇన్ఛార్జ్ ఎంపీ రాజు గారు కూడా డబ్ల్యూసీలను అమలు చేయడం జరిగింది. వారికి గాను దాదాపు 300 టీటీ డోసులు, మొదటి డోసులు మరియు రెండవ డోసులు ఇవ్వడం జరిగింది. అలాగే వారికి సంబంధించినటువంటి రక్తహీనతకు సంబంధించిన ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు 300, అలాగే ప్రసవంగా అయిన వారి సంఖ్య 268. పిల్లల వ్యాధి నిరోధక కార్యక్రమంలో భాగంగా BCG ఇవ్వబడిన పిల్లల సంఖ్య మరియు పెంటావాలెంట్ ఇవ్వబడిన పిల్లల సంఖ్య 358, MR వ్యాక్సిన్ ఇవ్వబడిన పిల్లల సంఖ్య 337, MR2 29 నూతన ట్యాంకులు నిర్మించుకోవడం జరిగింది. వాటి నిర్మాణం పూర్తయింది. అది వారాక్రమంలో ఉన్నాయి. దాంతోపాటు 200 కిలోమీటర్ల దాదాపు 200 కిలోమీటర్ల పైప్ లైన్ వేసింది. 16,500 నల్ల కనెక్షన్ కూడా బిగించడం జరిగింది. వీటితో పాటు మన మండలంలో ఉన్న పాత ఓఎస్ఎస్ఆర్స్ని కూడా మన మిషన్ పెద్ద ప్రాజెక్టులో ఇంటిగ్రేట్ చేసుకోవడం జరిగిందండి. వాటన్నిటి కూడా వాటర్ సప్లై జరుగుతుంది. వీటితో పాటు ఇప్పుడు ఈ సమ్మర్ దృష్టిలో పెట్టుకొని ఈ బల్క్ వాటర్ కాకుండా మన లోకల్లో ఏమేమి సోర్స్ ఉన్నాయి వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటిని వాడకం తీసుకురావడానికి ఏమేమి చేయాలని కూడా కార్యాచరణలో ఉంది. సో దాంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో డిస్కస్ చేసి దేన్ని వాడకుండా తీసుకురావడం వల్ల ఏ విలేజ్లో ఏ ప్రాబ్లం ఉంది దాన్ని ఏ రకంగా రెక్టిఫై చేయొచ్చు అనేది డిస్కస్ చేసి కంప్లీట్ చేస్తాం. నడుస్తున్నాయి మేడం. అయితే మనకు రోజు వాటర్ సప్లై చేస్తున్నాం. అది మన జాగ్రత్తకు ప్రాబ్లం లేదు మేడం. ఒక విలేజ్కి ఏమో తక్కువ వస్తున్నాయి అన్నారు. మిగతా అయితే మొత్తం వాటర్ వస్తలేదు. అదే మేడం, ఫిజికల్లీ ఓన్లీ మన మిషన్ వైరస్ డిపెండ్ అయి ఉంది. వాటర్ గురించే అడుగుతున్నాం. వాటర్ వస్తేనే లేవు, కొందరికి వస్తున్నాయి, కొందరికి వస్తలేదు. ఇవాళ పొద్దున కూడా ఒక ఆమె వచ్చి మాకు వాటర్ వస్తలే మాట్లాడిపోయింది. చూడండి ఒకసారి. గుల్లపేట గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్లు చాలా లీకేజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ట్యాంకులు నింపుతామంటున్నారు. ట్యాంకులు నింపినప్పుడు మరి గ్రామంలో నీటి సరఫరా ఎందుకు సరిగ్గా జరగడం లేదు? మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా మరి ఇప్పుడు మేము బావులు కానీ బోర్వెల్ కానీ మోటార్ ద్వారా మేము పెట్టుకుంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాయి. గ్రామ పంచాయతీ నడిపించేది ఎట్లా? సమాచారం ఇవ్వకుండా మీరు ఎవరు తెలుసుకుంటున్నారు? కనీసం ఇప్పుడు మాకు విలేజ్ నేను ఎట్లా ఉంటాం కాబట్టి మాకు ఎక్కడ ఏ సమస్య ఉందని మాకు తెలుస్తుంది. ఇప్పుడు మీ అయినా మీరు వస్తారు పోతారు, అక్కడ ఏం కాదు మీకు కేంద్ర నుంచి మీరు ఇప్పటి వరకు గదే సమాధానం చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకొక 2-3 నెలలు అయితే మా పదవి కాలం కూడా అయిపోవస్తుంది. మీరు ఏం చేసినట్టు? ఇప్పుడు మీకైతే మంచి సాలీస్ వస్తాయి, మీరు సాఫీగా ఉంటారు. మరి ఇప్పుడు మా విలేజ్ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మేము ఎప్పుడు సమయం దగ్గర నుంచి మాకు ఇదే విషయం సమస్య ఉంది. ఇప్పటికి తీయలేదు. మీరు గతంలో రాసుకున్నారు, మేము గతంలో మాట్లాడినది మన ఉండాలి చాలా క్లియర్ చేయాలి కదా. ఎప్పుడు క్లియర్ చేయలేదు ఎప్పుడు కాదు. మాకు ఏంటంటే కూతురు సర్పంచ్ల పదవి కాలం అయినప్పుడు అక్కడ సంబంధిత అధికారి ఎవరు ఉంటారు? స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు మీరు. ప్రస్తుతానికి ప్రజాప్రతినిధి అయితే ఎంపీటీసీ గారిలో ఉన్నారు. అది విలేజ్ అయిపోయింది కాబట్టి ఎంపీటీసీ గారికి కనీస సమాచారం ఇవ్వాలి కదా. ఎట్లా మేడం మొన్న పల్స్ పోలియో చేస్తే కూడా కనీస సమాచారం లేదు మేడం. చెప్పండి, మీరే చెప్పండి. అంటే మేము కంటికి కనబడతలేమా? పిల్లలు తెలియదు ఉంటాయి కదా. గుల్లపేట గ్రామానికి మీరు వెళ్తున్నారు, స్పెషల్ ఆఫీసర్గా మీరు ఉన్నారు. అక్కడ సంబంధిత ఎంపీటీసీ అయితే ఉంటాడు కదా, గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా లేదా? కాల్ చేసి నేను తర్వాత ఫస్ట్ ఎంపీటీసీ గారు కాల్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యాను మీకు చెప్పాను కదా సార్. దానిపై గుర్తుపెట్టుకోండి, మాకు పదవి ఉండాలి. మన రీజన్ స్టార్ట్ చేసినాం. సెక్రటరీ గారు కూడా చెప్పిన మీరు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. మన గ్రామ పంచాయతీలో లీకేజ్లో 7 అయితే లీకేజ్ చేశాం సార్. కొత్తగా స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతం పల్లెల్లో ఉన్న వాళ్ళు ఎంపీటీసీ లేదు కాబట్టి మీరు డైరెక్ట్ చేయకపోయినా అని
ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడేది ఉండేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సమక్షంలో మీరు మాట్లాడండి. వారు ఉంటారు, అట్లాగే మన గ్రామ స్థాయి అధికారులు ఉంటారు. అవసరమైతే ఇంకా పాట అంటే వారు ఆల్రెడీ మన మాజీ సార్ ఎందుకంటే మన పర్సనల్ చేసేది ఏం లేదు, అంతా కూడా ప్రజల కోసం చేసేది కాబట్టి అందరికీ ఓపెన్గానే మనం చేసే మెయిన్ సమస్యనే అది మూలపడపోవడానికి కారణమే నీళ్లు ఏ విధంగా వస్తాయి. రేపు అది ఉపయోగించుకుందాం అన్నా కూడా నీళ్ళు వచ్చే సోర్సెస్ లేదు. మరి నీళ్ళు ఏడికెళ్ళి వస్తాయి. అదే ఆల్రెడీ సార్ దాన్ని మేము విజిట్ చేసినాము. విజిట్ చేసి దాన్ని మేము ఇరిగేషన్ అధికారులు కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసుకున్నాము. వాళ్ళు కూడా మనకు ఆల్రెడీ ఇక్కడ గుట్ట పక్కన సార్ ఒక్క నిమిషం, మీరు జాయింట్ ఇన్స్పెక్షన్ ఇరిగేషన్ వాళ్ళతో చేసినామని అంటున్నారు. ఇప్పటికే దాంట్లో ఎస్కేప్ లిఫ్ట్ చేయక మొత్తం అడగండిపోయింది. మీరేమో దాన్ని ఫిల్టర్ పెడికి ఇస్తా అంటారు. ఇప్పుడున్న సమస్యకి వీళ్ళు నీళ్ళు ఇయ్యాలి. కొత్త ఫిల్టర్ పెట్టు, అది ఎట్లా రన్ కావాలి. ఒక్కసారి మోటార్ వేస్తే ఒక చెరువు మొత్తం మూస్తుంది. మరి కింద ఉన్న రైతుల సంగతి ఏంటి? అదే మీరు చెప్పింది కరెక్టే సార్. ఇప్పుడు మనకు 2 సోర్సెస్ ఉన్నాయి దానికి చెరువుకు. ఒకటి మీరు చెప్పినట్టు చెరువు పరిస్థితి ఇట్లుంది. ఇంకా ఈ మార్చుల్లో ఈ పరిస్థితి ఉంటే మీరు ఫిల్టర్ పెట్టించి నీళ్ళు ఇయ్యక ఎస్కేప్ లిఫ్ట్ చేయక, మరి దానికైతే ఎస్కేప్ లిఫ్ట్ చేయడానికి జీవో ఉన్నది. ఏఈ గారు ఎస్ఆర్ఎస్పి దానికి లిఫ్ట్ చేయడానికి జీవో ఉంది. మరి రాత్రి పోయి దొంగతనంగా రావడం అవసరం ఏమున్నది? ఇప్పుడు 7 వస్తున్నాయి సార్, 10వ తారీఖు వరకు పడతాయి. ఇప్పుడు ఆల్రెడీ పొలాలు పుట్ట మీద ఉంది. మీరు ఇప్పుడు ఎంత ఇవాళ తారీఖు ఎంత 6 అంటే ఇంకా 4 రోజులు. 4 రోజుల వరకు పొలాల పరిస్థితి ఏంటి సార్? ఎక్కడి నుంచి వస్తుంది? లాభం ఏముందా సార్? ఇది ఎప్పుడు లిఫ్ట్ చేయాలి? ఎస్కేప్ ఎప్పుడు లిఫ్ట్ చేయాల్సి ఉంది? ఇప్పుడు కాదు కదా. మళ్ళా పొలాస నిండాలి అని అంటే పైన తిమ్మాపూరు, ఆ తర్వాత దానికంటే ముందు మోతే, ఆ తర్వాత తిప్పనపేట, ఇవన్నీ నిండుకొని వచ్చి మన పొలాసలో పడాలి. మరి పోనీ పొలాసలో పడితే మరి అనంతానం కుట్రాజపల్లె పరిస్థితి ఏంటి? పొలాసకే ఇంకా వస్తున్నాయి అని అంటే అనంతానం కుట్రాజపల్లె పరిస్థితి ఏంటి? టేలెంట్కి అయితే ఇంత మట్టు చుక్క నీళ్ళు పోలేదు. మీరు అంటే నేను చూపిస్తా, టేలెంట్ గిట్ట నీళ్ళు పోయినాయా? మీరు చెప్పండి సార్, నిజం అంటే మరి ఎట్లా? అమ్మ అనంతానం ఎంపీటీసీగా, ఎందుకంటే మనకు ఉన్నదే రైతుల కోసం. మరి వాళ్ళకి నీళ్లు రాకుంటే మరి ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్ మేల పరిస్థితి ఏంటి? సరే ఇప్పుడు 10వ తారీఖు వరకు నీళ్ళు ఎట్లా వస్తాయి చెప్పండి? రావు నాకు తెలుసు. ఇప్పుడు మీరు లిఫ్ట్ చేయడానికి మీకు పై అధికారులు ఎందుకు వాళ్ళు లిఫ్ట్ చేయాలి చెప్పండి? జీవో ప్రకారంగా మీరు అది ఎట్లయితే నీళ్ళు వస్తున్నాయో అప్పుడు లిఫ్ట్ చేస్తే అయిపోతుంది కదా. దానికి జీవో ఉన్నది కదా సార్. దొంగతనం ఎందుకు? గత 10 ఏళ్ళు నీళ్ళు ఎట్లా వచ్చినాయో ఇప్పుడు ఎందుకు వస్తలేవు? అనంతరం చెరువు ఎండిపోయింది, పులాసలు ఎండిపోయింది, తిమ్మపూర తిప్పనపేట ఆల్మోస్ట్ ఇప్పుడు నీళ్ళు లేవు. వారబంది అయిపోయింది మొన్నటికి. మళ్ళీ 10వ తారీఖు నాడు చాలా అయితే 10వ తారీఖు నాడు చాలా అయితే కనీసం కిందికి వచ్చేసరికి 2 రోజులు పోతుంది కదా సార్. అంటే 12వ తారీఖు వరకు పులాసలు పడితే ఇవన్నీ దానికంటే ముందు చెట్లు ఎప్పుడు నిండాలి మీరు ఎప్పుడు సార్? మార్చే సార్ ఇంకా మే ఏప్రిల్. మరి గొర్రెలకి ఎట్లా? ఎండాకాలం బరువు మొత్తం చెర్లలోనే ఉంటాయి 90%. కనీసం మోకాల రోజు నీళ్ళు లేకపోయినాక వేడమంట. మన గుడకపోతే అవంతా పోతేవి బాత్రూంలో తాళం చేసి అత్తయ్యి. మరి వాటికి అయితే నీకు సెరవే కదా. మరి బరువు తాళం చేయాలంటే ఏడుకోవాలి, సెరుకోవాలి. మనం బాత్రూంలో ఇంట్లో పట్టుకుపోదాం సార్. పోతే డిపార్ట్మెంట్స్ ఆర్ రిలేటెడ్. ఇప్పుడు మా చెరువుకు డైరెక్ట్ స్లూయిస్ లేదు మేడం. పులాస చెరువుకు డైరెక్ట్ స్లూయిస్ లేదు. మళ్ళా మొత్తం సామాన్లు ఎత్తుకపోయారు దాంట్లోకి వెళ్ళి. దాన్ని ఏది కూడా లేదు కరెక్ట్గా. ఏమో అన్నప్పుడు మళ్ళీ దాన్ని 12 కోట్లు ఇదివరకే వృధా అయినాయి. దాంట్లో అప్పుడున్న ఇంజనీర్లు దీని వాటర్ సోర్స్ ఎట్లా అని ఆలోచించాల్సింది. ఇప్పుడు మీరు ఒకవేళ దాన్ని ఫిల్టర్ పెట్టి మంచిగా చేసిన మాకు డైరెక్ట్ ఛానల్ లేదనుకోండి, పులాస రైతులు మొత్తం నష్టపోతారు. చెరువు కింద ఉన్నాం. ఒక్కసారి మోటార్ వేస్తే ఎంత లిఫ్ట్ చేస్తారు మీకు ఎప్పుడు సార్? అదే సార్. ఇంకొకటి ఏంటంటే మనకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, అది చేయాలి, ఎంత చిన్న వాళ్ళు అంటే ఈ గారు మాకు చెప్పారు. అంటే మనకు
అదొకటైతే మీరు చెప్పినట్టు కెనాల్ ఫీడింగ్ ఉందన్నారు సార్. దయచేసి మీరు వేరే అనుకోకండి. నేను అనేది ఏంటి అంటే మార్చుల్ని తాగునీటికి సాగునీటికి ఈ ఇబ్బంది ఉంటే ఏప్రిల్ మే జూన్ ఈ పరిస్థితి లేదు. ఇంకా 4 నెలలు గడపాలి. గౌరవ ఎంపీడీఓ గారు వాటిని రిపేర్ కూడా చేపిస్తుంటే ఎక్కడైనా మోటార్లు అవసరం పడితే వాటిని త్వరగతినే వేయించాలని కోరుతా ఉన్నాం. కాకపోతే ఇప్పుడు నాకేమి అని అంటే ఇంకా 4 నెలలు ఉన్నది. ఈ క్రిషియల్ పీరియడ్లో మిమ్మల్ని అడగకుంటే ఎవరిని అడుగుతామని చెప్పేసి అడుగుతాం. ఎందుకంటే సర్పంచులు లేరు కనుక గౌరవ ఎంపీటీసీలోనే అడుగుతారు. మరి ఈ ఊళ్ళలో ఉండి మా పరిస్థితి ఏంటి మీరు చెప్పు. మీరు మా దృష్టికి ఏమైనా తీసుకొస్తే మేము కోఆపరేషన్ G53 కెనాల్ నుండి 39 కెనాల్కు వచ్చే కాలువ లక్ష్మీపల్లి ఉల్లపేట తకలపల్లి మీదుగా మనకు వాగులో పడాలి. అనంతరం వాగులో పడాలి. వాస్తవంగా ఇప్పుడు 4 రోజులు అయితే వాటర్ ఇవ్వబట్టి ఇప్పటికీ గుల్లపేట శివారు కూడా అందలేదు. మీరు అక్కడ 39 కెనాల్ లక్ష్మీపల్లి వద్ద గేట్లు ఎందుకు తీస్తున్నారు? పైన లావట్ నుంచి కదా. మరి ఇప్పుడు రైతులు వెళ్ళి కాలువలు నింపుకుంటారు కూడా. మరి ఇప్పుడు రైతు పొలంలోకి ఎక్కడ తోటల నువ్వు వారికి కూడా లేకుంటే మొత్తం వారికి కూడా వాళ్ళు పొలంలో అక్కడెక్కడ ఉండాలి, కాలపండి ఎక్కడ తిరగాలి. మరి ఎక్స్ట్రా మరి వాళ్ళు ఇంకా వేరే వెహికల్ పెట్టి మార్చుకోమంటారా? మాకు ఎంత ఆ ప్లేస్ ఎవరిదో వాళ్ళు వస్తారు కదా, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? అడుగుతున్నారు కదా. ఇప్పుడు అట్లా సార్, ఇప్పుడు మేము ఫోన్ చేస్తే మేము ఈ కినాలు కాదు మేము ఆ కినాలకి ఇన్ఛార్జ్లో అంటారు. ఇప్పుడు ఇదే సార్ నుంచి ఎక్కువ ఉపాధి కూలీలు పెట్టి తొందరగా తీపోయింది మేడం. ఇప్పుడు ఆల్రెడీ పంట పొలాలు అయిపోయినాక ఎందుకు తీపిచ్చేస్తున్నారు. ఇప్పుడు మేము వాసన గుల్లపోయినా మేడం కరెక్ట్ నీళ్ళకి సమయానికి ఏమో తీసేయడానికి వస్తున్నారు. మళ్ళీ నీళ్ళు బంద్ అయిపోయినాక ఎవరైనా లాగా ఉంటారు. సమ్మర్ టైము పంట చేతికి వచ్చే టైము ఇవి ఈ 5 years నేను నిలబడి చైర్మన్ అయినప్పటికీ ఒక్కసారి కూడా నీళ్ళ గురించి అయితే డిస్కషన్ జరగకపోతే మొత్తాలు దొంగతుండే ఎండాకాలం. ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? చెరువులు ఎండిపోతున్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి, కాలువలు ఎండిపోతున్నాయి. మార్పు అంటే ఇదా? కరెంట్ వస్తలే మళ్ళీ సేమ్ 10 ఏళ్ళ కింద పరిస్థితి పోయి రైతులందరూ మళ్ళీ కరెంట్లో కడ పడుకోవడం. అంటే మీరు నేను రేపు వస్తూనే ఇస్తాను, పోయి ఇస్తాను. తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా మరి సమ్మర్ స్టార్ట్ అవుతుంది, పొలాలు వేసి ఆ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు ఉంటుంది. నేను రాలేదంటే నేను తప్పించుకోండి, దేనికి తప్పించుకుంటాను. వాటర్ అవసరం లేనప్పుడు ఏ రైతు మిమ్మల్ని అడగలేదు. 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది, 9 సంవత్సరాల నుంచి గత. ఇప్పుడైతే వాటర్ ప్రాబ్లం ఉన్నది. పోయిన జన్మ ఈ విషయం వచ్చింది, కాలువలు ముట్టుకేసుకున్నాడు. కనీసం బాధ్యత మీ పైన ఉన్నదా లేదా? ఎట్లా చెప్పండి మీరే. ఇప్పుడు రైతుకైతే చివరి వరకు వాటర్ వెళ్తున్నాయా లేదా, వారబంధంలో సరిపోతుందా లేదా అనేది చూసే బాధ్యత మీ పైన ఉన్నదా లేదా? మరి ఎట్లా మేము వారబంధం ఇచ్చినాం, ఈ వారం రోజులు అయిపోయింది, వాటర్ అయిపోయినాయి అని అంటే ఎట్లా? చివరి రైతు అట్లే ఉన్నాను వెళ్ళిన వరకు కూడా వెళ్తున్నారు. బాధ్యత అయితే మేడం మొన్న ఒక గులాస లేవు, రేపు ప్రజావాణిలకు పోదామండి. వినండి, చూడండి మేడం, పెంబట్ల నుండి గుల్లపేట వచ్చేది కెనాల్ అంత అవసరం మేడం. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గత 9 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఇలా ఎందుకు జరుగుతుంది? దానికి మీరేంటి సమాచారం చెప్పండి. మిమ్మల్ని అడిగిన విషయానికి మీరు ఇన్వాల్వ్ అయి చెప్తున్నారు. అదే పని మీరు చేయండి కంటిన్యూషన్. రేపు పొద్దున అందరికి సమాచారం ఇచ్చి మీరే వెళ్ళండి సార్. ప్రతిదానికి రైతు వరకు చివరి వరకు ఎవరు వెళ్ళినా పర్వాలేదు, రైతు చివరి వరకు వాటర్ చుక్క గుంట భూమి ఎండిపోకుండా పారిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. 9 సంవత్సరాలు నడిచింది ఇప్పటి వరకు కూడా. గుంటలు ఉన్నాయి, కరెక్ట్గా వాటర్ అందుతుందా లేదా, టైలెంట్ వరకు ఎన్నున్నాయని మీకు అవగాహన లేకుండానే జనరల్ పడుకోవచ్చు. జాబితాపూర్ అడిగే వరకు కూడా అసలు మన రూరల్ మండల పరిధిలో ఎన్ని చెరువులు, ఎన్ని గుంటలు, ఎన్ని కాలువలు ఉన్నాయి, దేని ద్వారా ఏ డిస్ట్రిబ్యూటర్ ద్వారా వచ్చినా కూడా చివరి రైతు వరకు అందుతుందా లేదా మీకు అవగాహన వచ్చేదా?
వచ్చినా మా పనులు మా దగ్గర పనులు ఏం లేవు అయిపోయినాయి అని చెప్తే అయిపోతుందా? ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రైల్వే ట్రాక్ పక్కపట్టి అంతర్గామము ధర మధ్యలో బాగా గేట్లు ఉన్నాయి కదా, అవి కొంచెం పైకి లాబడితే దాదాపు ఒక 10 సెంట్లకు నీళ్ళు పోతాయి. ఎందుకు చేస్తలేరా పని? రోజు అంటే అర్థం ఎంపీటీసీని కన్విన్స్ చేసి కాదు, నీళ్ళు ఫస్ట్ నీళ్ళు ఇచ్చి రైతుల పొలాలు పండేటట్టు చూడండి. కరెక్ట్ యాక్షన్ అనేది 2 డేస్లో తీసుకోండి. అక్కడ రిలేటెడ్ ఈ నా డిఎన్ఏ ఉంటారో వాళ్ళ పేరు అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అట్లాగే మేడంకి కూడా మేము ఫైల్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు మాట్లాడినాం ఇంటికి అయినా అయిపోయింది కదా అని కాకుండా మాట్లాడిన దానికి సమస్యకు పరిష్కారం అయిందా లేదా అనే విషయం కోసమే జనరల్ బాడీ పెట్టుకుంటాం. సరే మేడం, ప్రతిదీ నోట్ చేసుకోవాలి. మన జాబితాపూర్ ఎంపీటీసీ గారు ఏం అడిగారు, ఎక్కడ వాటర్ వస్తలేవు. బస్సు మేము మీటింగ్ చెప్పినాక బస్సు వేయించిండ్రు, కానీ ఇప్పుడు బస్సు వస్తలేదు మేడం. జాబితాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డిఎం గారితో మాట్లాడి జాబితాపూర్ బస్సు వేయించినాం మేము. ఇప్పుడు మహాలక్ష్మి ఈ యొక్క బస్సు పెట్టిన తర్వాత ఇంకెక్కువ నడవాలి, కానీ మొత్తానికి బంద్ చేస్తే ఎట్లా? అది ఏం కారణంగా బంద్ చేసిందో తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళు మాకు బస్సు వచ్చిందని ఎందుకు బంద్ చేసిందో అని అడుగుతున్నారు. గారి ఆఫీస్లో మీరు సేవా కేంద్రాలు పెట్టారు, దాంట్లో నోట్ చేస్తే అది మాకు పంపిస్తే చేసుకొని వచ్చే నుంచి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడికి కూడా వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాం. కరెక్ట్ అవసరం లేదు చేసుకోవడం జరిగిందా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే మనం ఆల్రెడీ చాలామంది అప్లై చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకసారి బిల్స్ చెక్ చేసుకోమనండి. 0 బిల్ వచ్చినట్టయితే ఇబ్బంది లేదు, అంటే కరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయింది అని అర్థం. ఒకవేళ వాళ్ళకు రాలేదు అంటే వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అండ్ ఫోన్ నెంబర్ వాళ్ళకు ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నట్టయితే మనకు ఒకటి వెబ్సైట్ ఇచ్చారు, దాంట్లో మనం వెరిఫై చేసి దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో దయచేసి మన గ్రామాల్లో అందరికీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అట్లాగే నేను గ్రామ పంచాయతీ ద్వారా కూడా సెక్రటరీలకు కూడా నేను చెప్పడం జరిగింది. అట్లాగే ఇది ఒకటి గ్యాస్కి సంబంధించి కూడా ఏది మన సిలిండర్కి సంబంధించి చేస్తలేడు, రైతు బాగా ఇబ్బంది పడుతుంది. ఒక ట్రాన్స్ఫర్ రిపేర్ చేయడానికి 12 రోజులు పట్టింది. అది ఇవాళ అయింది, అది కూడా సీరియస్ అయితే స్తంభం ఎక్కి వైర్ కట్టాలంటే డబ్బులు అడుగుతుంది. నాకు జూనియర్ లైన్ కూడా లేదు సార్. యాక్చువల్గా చెరియర్ లైన్మెంట్ 35 విలేజ్ ఉంటుంది, లైన్మెంట్ ఆఫ్ చెరియర్ పోస్ట్ ఉంటుంది. ఆ పోస్ట్ ఫిల్అప్ చేయాలి మేడం. ఫిల్అప్ చేస్తే వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఆల్టర్నేట్ ఉన్నది డబ్బులు డిమాండ్ చేస్తున్నా, నాకు సంబంధం లేదు, నేను ప్రైవేట్ చర్య తీసుకుంటాం. ఎవరైతే నాకు ప్రైవేట్ వ్యక్తి నాకు సంబంధం లేదు, నేను చెయ్యాలి. లైన్మెంట్ పక్కన ఉంటాడు కదా, స్తంభం ఎక్కి వైర్ కట్టాలన్నా కానీ డబ్బులు అలాగే ఆన్లైన్ ఈ సేవల ఫోన్ ఈ సేవలు అప్లై చేసుకోమని చెప్పేసి 15 తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొన్న మీటింగ్ అయితే మా మండలం మాత్రం 864 మాత్రం కొత్తగా రేషన్ కార్డు కోసం ఆన్లైన్లో రెడీ ఉంది. 15 తర్వాత ఆన్లైన్ చేస్తాం. ఆన్లైన్లో మీ సేవలా చేసుకోవాలి. ఏమైనా బిల్ అయిన మనం డిలీట్ చేసినాము, కొత్త బిల్ అయిన ఉంటే డిలీట్ చేస్తారు. దీని తర్వాత 15 తర్వాత రోజు కానీ ఉంటే ఈరోజు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో హాజరైనటువంటి ముఖ్య సీనియర్ ఇప్పటివరకు తెలిసిన విషయాలను ఎలా నోట్ చేసుకున్నాం, ఇవన్నీ కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మన గౌరవ గారికి చేస్తాము. ఈరోజు జరిగిన సమావేశంలో గత 4 సంవత్సరాల నుంచి మండల స్థాయి సమావేశం నడుస్తున్నది. అయినప్పటికీ కొన్ని సమస్యలు పరిష్కారం కాలేవు. దానికి సంబంధించిన అధికారులు మాట చెప్పడం జరిగింది, వారికి సంబంధిత అధికారికి చేరవేస్తారని.
అది ఇప్పటివరకు కూడా అట్లాగే పెండింగ్ ఉన్నాయి. అలాంటి సమస్యలు పెండింగ్ లేకుండా సంబంధిత అధికారులు చూస్తారని మా తోటి ఎంపీటీసీలందరికీ సహకరిస్తూ విలేజ్కి వెళ్తున్నప్పుడు గౌరవ సర్పంచుల పదవి కాలం ముగిసింది. స్థానిక ఎంపీటీసీలు ఉంటారు అక్కడ. ఎవరెవరికైతే స్పెషల్ ఆఫీసర్గా పాలన ఇన్ఛార్జ్ ఇచ్చినారో వారికి అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీకి కానీ అక్కడ ఉన్న సంబంధిత నాయకులకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్ళాల్సిందిగా అధికారులను ఆదేశిస్తూ ఉన్నాను. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి వచ్చినా కానీ జడ్పీ మేడం గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేము వారికి చేరవేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సమ్మర్ సీజన్ చాలా అయింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సోర్సెస్ కానీ త్రాగునీరు కానీ పశు సంరక్షణ ఏదైతే ఉన్నదో దాని దూరంగా కాకుండా దగ్గరి ప్రజలతో మమేకమై ఉంటూ అధికారులు ఖచ్చితంగా వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సిందిగా మండల స్థాయి అధికారులందరినీ కోరుతా ఉన్నాను. ఇది ఇలాగే చూసుకుంటూ వెళ్తే రైతు పెట్టుబడి పెట్టి నష్టపోతాడు. కంపల్సరీ మనం ఉన్నదే ప్రజల కోసం. రైతు పండిస్తేనే మనం తినడానికి ఉంటుంది. ఖచ్చితంగా పెట్టుబడి పెట్టి రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా కోరుతా ఉన్నాను, ఎస్టీ సభ్యులను కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్తూ మనం ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాను. యాసంగి పంటలు పూర్తి స్థాయిలో ఇక్కడ వేసిన సందర్భంలో డిఏఓ గారు అంటే రాకపోయారు. ఎక్కడ ముద్దం పెట్టుకో అక్కడ మీటింగ్ ఉన్నది, రివ్యూ ఉన్నది, ఇక్కడ అండర్స్టాండ్ డిఓ కానీ మండల సభ ఉన్నప్పుడు ఏఓ గారు రాకపోవడం అనేది కొంత దురదృష్టకరం. ఏఓ గారు కొంత ప్రయత్నం చేసేది కానీ అది శక్తించారు. ఈ రకంగా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు అధికారులు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడే పిఎస్సిహెచ్ మైపాల్ రెడ్డి గారు కావచ్చు, మీరు రావడం అని వ్యవసాయం పైన యూరియా షార్టేజ్ అని చెప్పడం జరిగింది. యూరియా షార్టేజ్ అనేది గత 9 సంవత్సరాలుగా ఎన్నో కూడా లేకుండా ఈసారి ఉండడం అనేది దురదృష్టకరం. యూరియా షార్టేజ్ లేకుండా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది కూడా నోట్ చేసుకొని మీరు ఏవో గారికి పంపాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. రెండవ విషయం, ఎండాకాలం మనం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1లోనే ఉన్నాం. మంచిగా కొంత జోన్ 2 వస్తుంది అనుకుంటా. మన భాగం ఖచ్చితంగా ఆయకట్టు చివరి వరకు కూడా నిలవాల్సిన బాధ్యత ఉన్నది. మొదటి నుంచి కూడా ఇది ఆయకట్టు ప్రాంతం. కాలువలు పక్కకుండా దురదృష్టం ఏంటంటే తాటిపల్లి, అంతర్గమ, కొద్దిగా దూరం ఉన్న కుట్రాచిపల్లి అంతరానికి ఇబ్బంది ఉంటుంది. మరి అంతర్గామకు వరద కాలం నుంచి మనం నింపుకున్నాం. మరి మళ్ళీ ఒకసారి కూడా నింపే ప్రయత్నం చేయాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నా. డీ ఉన్నారు కాబట్టి ఎఫ్ఎఫ్సి డీ కూడా దానికి ఇన్ఫార్మ్ చేస్తాను కోరుతున్నాం. ఇక్కడ ఉన్న చెరువులలో ఇంతకుముందు మా గౌరవ ఎంపీటీసీ గారు చెప్తామని చెప్పినట్టు అక్కడ బాగా ఎండిపోయి సాంబ్రే కుట్టలో చుక్క నీళ్ళు అన్నారు. మరి ఇంత దగ్గర కాలువల నుండి మన జాప్తాపూర్ లాంటి గ్రామాల్లో కుట్రాజపల్లి చెరువులు కూడా ఎండిపోతే చాలా బాధాకరం. పొలాస చెరువులో కూడా నీరు చాలా తగ్గిపోయిందని చెప్పి ఆ రైతులకు రిప్రజెంటేషన్ చేసిండ్రు. మరి ఇమీడియట్గా దరూర్ దగ్గర ఎస్కేప్ గేట్ పెట్టి మనకు ఆల్రెడీ జీవోని ముప్పట్లా కాదు, ఎస్కేప్ గేట్ పెద్ద లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి మనం జీవో తీసుకుంటున్నాం. ఎస్కేప్ గేట్స్ ఓపెన్ చేసి దరూర్ మార్గం ద్వారా మనం ఓపెన్ చెరువు, ముప్పాల చెరువు నింపుకుంటూ మనం పొలాస చెరువు తీసుకెళ్ళి అంతర భాగాలు తీసుకెళ్ళాలి. ఇప్పుడు పొలాస చెరువు నీళ్ళు లేవు. తప్పకుండా ఇమీడియట్గా నింపాలి. భూగర్భ జలాలు పడిపోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రూరల్ వాటర్ సప్లై గురించి, మిషన్ భగీరథ గురించి చాలాసార్లు విమర్శలు చేస్తూ ఉంటారు. నీటి ఎద్దడి అనేది కొద్దిగా నీళ్లు లేనప్పుడు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ మన ప్రజలు నీళ్లను సంపూర్ణంగా చూస్తారు. గత 5 సంవత్సరాల నుంచి 2 పంటలు పూర్తి స్థాయిలో పండడంతో పంట విస్తీర్ణం మన దగ్గర కూడా దాదాపు 30% పెరిగింది. మరి ముఖ్యంగా మన మిషన్ భగీరథ ఎస్పెషల్లీ ఇంటేక్ నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి సరిగా రాకపోవడంతో దినం తప్పించి దినం నిలిచే పరిస్థితి వచ్చింది. మరి ఈ సందర్భంలో
ఇక్కడ మరి ఏఈ గారు ఉన్నారు, వారి ద్వారా కావచ్చు మండల సభ ఖచ్చితంగా. ఎందుకంటే ఎండాకాలం తాగునీరు సాగునీరు టోకాలు కూడా వదలాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఏదైతే గతంలో 77 సంవత్సరాల్లో జగిత్యాల మండలంలో 32 ట్యాంకులు ఉన్నాయి. మనం గత అంటే 2-3 సంవత్సరాల క్రితం ఉంటే ఒక 5 సంవత్సరాలలోనే 29 ట్యాంకులు కట్టుకున్నాం. అంటే అంతకుముందు 70 ఏళ్లలో 32 ట్యాంకులు జగిత్యాల మండలంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 తర్వాత మనం 20 లోపలనే మనం 29 ట్యాంకులు కట్టుకున్నాం. అంటే రెండుని కలిపి 61 ట్యాంకులు కూడా నిండే విధంగా చూడాల్సిందిగా నేను గౌరవ ఎంపీడీఓ గారిని ప్రత్యేకంగా కోరుతున్నా. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కూడా కోరుతా ఉన్నాం. అప్పుడే మనలో ప్రతి ఇంటికి కూడా దాదాపు 16,000 పైన కనెక్షన్ ఉన్నాయి. ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వగలుగుతాం. మిషన్ పైనంతా దండగా చెప్పి మాట్లాడుతూ ఉంటారు, అది రాజకీయాలు. కానీ మిషన్ పైన దండ కాదు, మిషన్ పైనతో భాగంగానే ఇలా జగిత్యాల మండలంలో అదనంగా 29 ట్యాంకులు కట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు స్వతంత్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మన మండలంలో ఉన్నాయి 32 మాత్రమే. కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో నింపి తాగునీరు అందియాలి. అదేవిధంగా వ్యవసాయానికి అన్ని చెరువులు కూడా నింపాలి అని చెప్పి తెలియజేస్తూ, ఇంతకుముందు వ్యవసాయ శాఖ అధికారి గారు సరే చెప్పలేరు, 7 కోట్ల రూపాయలు మాత్రమే రైతు బంధు ఇచ్చింది. పోయిన సంవత్సరం ఈ టైం వరకు 12 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంటే ఇంకా 5 కోట్ల రూపాయలు వేయాలి. 7 కోట్లు ఇచ్చింది అంటే 60% వేసి 40% రావాల్సింది. అది యాసంగి పంటది. మరి మళ్ళీ ఇంకొక 2 నెలలు అయితే మళ్ళీ వానాకాలం పెట్టుబడి సాయం చేయాలి. మనం దీన్ని రైతు బంధు అనేది కావచ్చు, లేదా కొత్త ప్రభుత్వం రైతు భరోసా అని చెప్పి పెంచి ఇస్తాన పథకం పెంచడం సంగతి దేవుడు. కానీ అట్లీస్ట్ ఆ రైతు బంధు అనే పథకాన్ని అదే అమలు చేస్తున్నారు, పాత పథకాలు అమలు చేస్తున్నారు. కాబట్టి ఆ పాత పథకాలన్నా పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిందిగా నేను ఈ సమావేశంలో ఎంపీడీఓ గారు మరి ఉపాధి హామీ పథకం అనేది నందనగా వస్తుంది మేడం. కాలువలు క్లీన్ చేసినట్టయితే తప్పకుండా పెరుగుతుంది. పని దినాలు పెంచుతామన్నారు. సంవత్సరానికి 100 కాదు 150 పని దినాలు ఇస్తామన్నారు. పర్ డే 270 రూపాయలు కాదు, ప్రతిరోజు ఒక కూలికి 350 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా మన గ్రామాల ఏదైతే ఉపాధి హామీ కూలీలు ఉంటారో వాళ్ళకి 150 రోజుల పని దినాలు కల్పించాలి. అదేవిధంగా 350 రూపాయలు తప్పకుండా వాళ్ళకి వచ్చేలా చూడాలని చెప్పి నేను పిఓ గారి సందర్భంలో నేను కోరుతా ఉన్నా. అన్నిటికంటే ముఖ్యంగా రైతు ఆధారిత ప్రాంతమైన జగిత్యాల రూరల్ మండలంలో రైతులకు కావాల్సిన రైతు బంధు కావాలి. రైతుల కోసం యూరియా స్ట్రాటజీ కూడా చూడాలి. దాంతో పాటుగా తాగునీరు సాగునీరుపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని సభ సందర్భంలో తీర్మానం చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈనాడు మండలంలో ఒకసారి జరిగే ఈ సర్వసభ్య సమావేశంలో మండలంలో ఏ సమస్య ఉన్నా కూడా అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతమైన పదవిలో అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడికే వచ్చి సమస్యలు చెప్పుకుంటారు. కాబట్టి మరి వారికి చెప్పిన సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పేసి ఆ ప్రజాప్రతినిధి ఉంటుంది. ఆ ప్రజాప్రతినిధికి ఒక వేదిక ఈ యొక్క మండల సర్వసభ్య సమావేశం కావచ్చు, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనేది మరి ఒక ముఖ్యంగా ఒక డయాస్గా నిలుస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి సభ్యులన్నీ కూడా మాట్లాడిన ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ ఇమీడియట్గా నమోదు చేయడమే కాకుండా ఇప్పుడు మాట్లాడిన సమస్యకు మళ్ళీ 3 నెలలకే పరిష్కారం చూపుతా అని చెప్పేసి అదే విధంగా కాకుండా మరి వెంటనే 3-4 రోజులలో వాళ్ళకు యాక్షన్ టేకన్ రిపోర్టు అంతే విధంగా సమస్యకు పరిష్కారం చూపినట్లయితేనే ఈ 3 నెలలకు ఒకసారి పెట్టే సమావేశానికి ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా నిబద్ధతతో పనిచేసి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చొరవ చూపాలని చెప్పేసి గౌరవ అధికారులందరూ కూడా మరి ఆదేశం ముఖ్యంగా చాలా అంశాల మీద మరి చర్చ జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యవసాయం ఈనాడు మరి వ్యవసాయాన్ని ఒక పండుగలా చేసింది గత ప్రభుత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మరి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ ఏ విషయానికి వచ్చినా కూడా రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఎటువంటి నష్టం లేకుండా రైతు కళల్లో ఆనందం పెట్టినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు.
మరి ఈనాడు చూస్తే రైతు బంధు ఇంకా కూడా పూర్తి స్థాయిలో అందని పరిస్థితి చూస్తూ ఉన్నాం. రైతు బీమా కూడా ఎక్కడ ఇవ్వలేని పరిస్థితి. డిసెంబర్ 9 నాటికల్లా మీరు మళ్ళీ 2 లక్షలు తెచ్చుకొని మేము రుణమాఫీ చేస్తామని చెప్పిన మాటలు అవి 4 నరం లేని 4 ఎన్నో మాట్లాడతారు అన్నట్టు చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడేది అవి మాత్రం మరి అలంకార ప్రయాణంగా ఉన్నాయి మాత్రం, కానీ ఎక్కడ కూడా మరి ఇక్కడ నోచుకోలేదు, అభివృద్ధికి మాత్రం నోచుకోలేదని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే రైతులు మరి కళ్ళలో ఒప్పులు వేసుకొని చూస్తున్నారు. రైతు బంధు పూర్తి స్థాయిలో ఇవ్వడం, మరి రుణమాఫీ చేస్తానన్నారని చెప్పేసి ఏదో ఒక మార్పు కనబడుతుంది. మరి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు అంతిమంగా ప్రజల సంక్షేమమే ధ్యేయం. ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా ఏం కోరుకుంటాడంటే ప్రజలు బాగుండాలని కోరుకుంటాడు. మరి కానీ నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వంలో చూస్తూ ఉంటే ఇంకా కరెంటు కోతలు పాత రోజులు వచ్చినాయి. ఎందుకంటే మేము ఒక రైతు బిడ్డను అప్పుడు పొంగడి పట్టుకొని పోయి పడుకునే పరిస్థితులు గతంలో చూసినాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పోయినాయి అనుకుంటే మళ్ళా పాత రోజులు తీసుకొచ్చిన పరిస్థితి. ఈనాడు కరెంటు లేక నీళ్లు లేక మరి రైతు బిక్కు అంటూ మరి కుటుంబాన్ని వెళ్ళనీయలేని పరిస్థితిలో ఈనాడు రైతు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది. అది మంచిది కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మనం పనిచేయాల్సింది రైతు మేలు కోసం పనిచేయాలి తప్ప ఈ విధంగా ఇబ్బంది పెట్టుకోవద్దు. ఎందుకంటే మా రైతు బిడ్డ ఆవేదనగా చెప్తున్న మా గౌరవ ఎంపీ సభ్యులు సీనియర్ గారు కావచ్చు, అదేవిధంగా స్వప్న గారు, సురేందర్ గారు కావచ్చు, మా కోఆప్షన్ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేశారు. మా ఊళ్ళన్నీ మా పొలాలన్నీ కూడా ఎండిపోతున్నాయి, మా కాలువల్లో చెరువుల్లో నీళ్లు లేవని చెప్పేసి సభ్యులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న రైతుల పరిస్థితి మరి చూసి వాళ్ళు ఇంత చింతిస్తే ఈరోజు మాట్లాడుతారో ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి అధికారులు ఏమో మరి వాళ్ళకి ఏం ఆదేశాలు ఉన్నాయో అని ఒక గుట్ట ఎండిపోతుంది. గతంలో మేము వేసవి కాలంలో ఎప్పుడు ప్రోగ్రాంలోకి వెళ్ళినా కూడా నీళ్లు మాత్రం మొత్తడి దొరికే పరిస్థితి ఉండే. మరి అప్పుడు 10 సంవత్సరాల పాలనలో ఇవ్వాల్సిన మాటలు మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు? ఏది ఏమైనా కూడా మేమందరం కూడా ఉండే కోరుకుంటున్నాం. నూతన ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా మంచి నాణ్యమైన కరెంటును, మంచి నాణ్యమైన వాటర్ను తేలేంటి వరకు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈనాడు మహాలక్ష్మి అని చెప్పేసి బస్సులు ఫ్రీ బస్సు 0 బిల్ అని చెప్పేసి పెట్టారు. సంతోషమే, ఒక మహిళగా మేము అందరం స్వాగతిస్తాం. కానీ మరి జాప్తపూర్ లాంటి గ్రామం జైత్యాలకు పక్కకే ఉంటుంది రూరల్ మండలంలో. ఎక్కడ జిల్లా విషయం మాట్లాడతలేదు. రూరల్ మండలం జాప్తపూర్ గ్రామంలో పలుమార్లు డిఎం గారికి మాట్లాడి బస్సు వేయండి, అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది అవుతుంది మహిళల కోసం అని చెప్పేసి అంటే అప్పుడే నాకే బస్సు వేసినట్టే వేసి మళ్ళీ బంద్ చేసిన పరిస్థితి. మరి పూర్తిగా మహిళల కోసం పెట్టినట్టయితే బస్సులు బంద్ చేయదు కదా. ఇటు బస్సు లేకపోతే అదేవిధంగా మరి ఆటోలకు కిరాయి లేకపోయి మరి ఇటు ఆటోలో పుట్టబడుతున్నారు, అటు ప్రయాణికులకు మహిళలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే పరిస్థితి మరి అని చెప్పేసి ఊళ్ళలో ఇబ్బంది పడుతుంది. కనీసం మీరు ఎక్కడ అవసరమవుతుందో బస్సులు అక్కడ బస్సులు వేయవలసిందిగా మారుమూల ప్రాంతాలకు కూడా అప్పుడు బస్సులు అవసరం లేక బస్సులు వెళ్ళలేని పరిస్థితిలో ఆటోల ద్వారా వాళ్ళు మరి గమ్యాన్ని చేరుకునే వాళ్ళ పరిస్థితిని చక్కదిద్దుకునేవాళ్ళు. కానీ ఈనాడు మరి మీరు ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి ఆటో సౌకర్యం బంద్ అయింది కాబట్టి అటువంటి అన్ని కూడా గుర్తించి తప్పకుండా బస్సు సౌకర్యం కల్పించి మరి మహిళల కోసం ప్రజల కోసం ఆలోచించదగిన విషయం కాబట్టి ఈనాడు మండల ప్రజా పరిషత్ ద్వారా మేమందరం కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఆవేదన వ్యక్తం చేస్తూ మరి వెంటనే కూడా ఆ బస్సులు నడపాలని చెప్పేసి ప్రభుత్వానికి ఇంకా అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చింది. కరెంటు గురించి చూస్తూ ఉంటే 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. మొన్ననే మరి ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసింది, చాలా సంతోషం. నేనేమంటున్నానంటే 200 యూనిట్లు దాటి 250 యూనిట్లు కూడా ఎవరైతే మరి కరెంటు ఎక్కువగా వస్తుందో మరి వాళ్ళకు కూడా 250 యూనిట్ల వరకు వచ్చినా కూడా బిల్లు వచ్చిన 200 యూనిట్ల వరకు వాళ్ళకు ఫ్రీ చేసి మిగతా 50 యూనిట్లు దాని పైన ఏదైతే ఉంటుందో వాళ్ళకు మరి వసూలు చేస్తే బాగుంటుంది తప్ప మరి 250 యూనిట్ల పైన వాళ్ళందరికీ కూడా ఉండదు. కేవలం 200 వరకు యూనిట్ల వరకు వస్తేనే ఇది ఫ్రీ అనడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. 200 వరకు మీరు రిస్ట్రిక్ట్ చేయండి. దాని తర్వాత పైన వచ్చిన దానికి వాళ్ళ ద్వారా మరి అమౌంట్ బిల్లు కట్టే విధంగా చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి మరి ప్రజల పక్షాన మేమందరం కూడా నిర్ణయిస్తూ ఉంటాం. అదే రేషన్ కార్డు లేకుండానే ఈ ప్రజాపాలన దరఖాస్తు దాదాపు జిల్లాలో 3 లక్షల వరకు తీసుకున్నారు. మీరు ఏదైతే హడావిడి ఏసీలో ఆ హడావిడితోటి
అక్కడితోటే కాకుండా దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పేసి మేమందరం కూడా పలుకుతా ఉన్నాం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన. ఎందుకంటే 100 రోజుల్లో మేము అన్ని అమలు చేస్తాం, 6 గ్యారెంటీలు అన్నారు. మరి 100 రోజులు అనేది మార్చి 17 వరకు 100 రోజులు అయితే మార్చి 17 వరకు ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ను మరి అడ్డం పెట్టుకొని మళ్ళీ ఈ యొక్క పథకాలన్నీ కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. ఏమనంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందని, అది కాదు. అసలు మీకు చేయాలి అన్న తపన ఉంటే, ప్రజల మీద రైతుల మీద మీకు మమకారం ఉంటే, వాళ్ళకు నిజంగా కూడా మేలు చేయాలన్న ఆలోచన ఉంటే తప్పకుండా మార్చి 17 లోపే ఒక జీవో ఒక ఆర్డర్ ఇచ్చినట్టయితే పూర్తి స్థాయిలో ఈ పథకాలన్నీ కూడా అమలై మరి ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అందరూ కూడా కలిసికట్టుగా మరొక సమన్వయంతో మరి ప్రజలకు మేలు జరిగే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి రూరల్ ఎంపీపీ ఎంపీఓ గారికి ఇచ్చేసిన సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.